ఇండియాలో ఇప్పటివరకు టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్ ఇండస్ట్రీలు మాత్రమే 1000 వాళ్ళ క్లబ్లో చేరాయి. తమిళ ఇండస్ట్రీకి అది అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది కోలీవుడ్. బిగ్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ని తెరపైకి తెస్తోంది. బిగ్ టార్గెట్ అచీవ్ చేసేందుకు పెద్ద స్కెచ్ని రెడీ చేసుకుంది. కోలీవుడ్ కి ఇప్పటివరకు 1000 కోట్ల సినిమా రాలేదు. బీస్ట్ తో విజయ్, వేట్టయ్యన్తో రజనీకాంత్, కంగువాతో సూర్య దీనికోసం ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. లోకేష్ తెరకెక్కిస్తున్న కూలీపై భారీ అంచనాలు ఉన్నా వాన్ టూ ఎఫెక్ట్ గట్టిగా పడే ఛాన్స్ ఉంది. అందుకే కోలీవుడ్ మేకర్స్ కొత్త ప్లాన్ ని షురూ చేశారు. బన్నీతో అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసి కోలీవుడ్ లో 1000 వాళ్ళ పేల్చేందుకు రెడీ అవుతున్నారు. బన్నీ టాలీవుడ్ హీరో కావచ్చు, కానీ సినిమాకి వర్క్ చేసేది మొత్తం తమిళ తంబిలే. అట్లీ నుంచి సన్ పిక్చర్స్ వరకు ప్రతి ఎలిమెంట్ కోలీవుడ్ తో కనెక్ట్ అయి ఉంది. అందుకే బన్నీ అట్లీ ప్రాజెక్టు పై తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ హైప్ క్రియేట్ అయింది. పుష్పతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. పుష్ప 2తో నేషనల్ వైడ్ గా 1800 కోట్లు రాబట్టాడు. షారూక్ తో జవాన్ చేసిన అట్లీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఈ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా అనేసరికి అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. దానికి తగ్గట్లే కథను రెడీ చేశాడట అట్లీ. ఇండియన్ తెరపై మునుపెన్నడి చూడని ఎలిమెంట్స్ ని తెరకెక్కించబోతున్నాడు. మరి అదే జరిగితే పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయటం గ్యారంటీ. కోలీవుడ్ 1000 వాళ్ళ కళ నెరవేరిపోతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, డేటింగ్లు కామన్. కొన్ని బయటకు వస్తే మరికొన్ని ఇంటర్నల్ గా జరిగిపోతాయి. ఇప్పుడు అలాంటి వాటికి సెంటర్ అయింది అనుపమ పరమేశ్వరన్. తనకంటే చిన్నవాడైన హీరోతో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది అనుపమ పరమేశ్వరన్. టిల్లు స్క్వేర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన తను ప్రజెంట్ పరదా సినిమా చేస్తోంది. అలాగే విక్రమ్ కొడుకు ధ్రువ్ తో బైసన్ సినిమాలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉన్నప్పుడే ధ్రువ్ తో అనుపమ్ లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా లీక్ అయిన ఫోటోతో వీరి డేటింగ్ మ్యాటర్ బయటపడింది. ఈ ఫోటోలో ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ధ్రువ్ కి 27 ఏళ్లు, అనుపమకి 29 ఏళ్లు. అంటే అనుపమ కంటే ధ్రువ్ 2 ఏళ్లు చిన్న. అయినా లవ్ చేసుకోవటానికి ఇదేమీ పెద్ద మ్యాటర్ కాదు అంటోంది ఈ జంట. షూటింగ్ కి గ్యాప్ వచ్చిన ప్రతిసారి ఈ లవ్ బర్డ్స్ వెకేషన్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ధ్రువ్ పై డేటింగ్ రూమర్స్ రావటం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో వనిత అనే హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. ఆన్లైన్ లో ముద్దు ఫోటో రివీల్ అయింది కాబట్టి వీరి డేటింగ్ మ్యాటర్ 100% రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి దీనిపై టిల్లు బ్యూటీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. బాలీవుడ్ బ్యూటీస్ ఇప్పుడు అప్డేట్ అయ్యారు. పెళ్లి చేసుకునేందుకు తొందరపడుతున్నారు. ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరేందుకు సై అంటోంది కృతి సనన్. ఈ ఏడాదే రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడబోతున్నట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. లాస్ట్ ఇయర్ తను చేసిన క్రూ, దోపతి సినిమాలు హిట్ అయ్యాయి, మంచి కలెక్షన్స్ ని తెచ్చాయి. దీంతో ఈ లేడీని తీసుకునేందుకు బీటౌన్ మేకర్స్ పోటీ పడుతున్నారు. ఇలాంటి టైంలో కృతి సనన్ పెళ్లి మ్యాటర్ మళ్లీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కబీర్ బాహియా అనే బిజినెస్ మెన్ తో ప్రేమలో మునిగి తేలుతుంది కృతి సనన్. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కెమెరాలకు చిక్కారు. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో తలుక్కుమన మెరిసింది ఈ జంట. కబీర్ బాహియా తల్లిదండ్రులను మర్యాదపూర్వకంగా కలిసినట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. 2025లో ఈ జంట ఒక్కటవడం గ్యారెంటీ అన్న చర్చ జరుగుతుంది. కృతి సనన్ ప్రజెంట్ ధనుష్ తో కలిసి తెరే ఇష్క్ మే చేస్తోంది. సల్మాన్ కిక్ 2లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇవి కాకుండా మరో 2 సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి. వీలైనంత త్వరగా వీటిని కంప్లీట్ చేసి 2025 చివరి నాటికి పెళ్లిపీటలో ఎక్కేలా కృతి సనన్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్క్రీన్ పై మాస్ అపియరెన్స్ కొత్తేం కాదు. ఊర మాస్ కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఇదే ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు యంగ్ హీరోలు. కొత్త కంటెంట్ తో నెవర్ బిఫోర్ స్టోరీస్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నారు. టాలీవుడ్ లో మాస్ ట్రెండ్ ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు యంగ్ హీరోలు. దసరాతో హిట్ కొట్టిన నాని పారడైజ్ తో అంతకు మించిన కంటెంట్ ని రెడీ చేస్తున్నాడు. లైగర్ తో మాస్ బాట పట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కింగ్డమ్ తో సరికొత్త వండర్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ 2 సినిమాలపై నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అయింది. ఏజెంట్ తో మాస్ ఎక్స్పెరిమెంట్ చేసిన అఖిల్ ఇప్పుడు లెనిన్ అనే మరో ఊర మాస్ కథని రెడీ చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. మొన్నటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన సాయి తేజ్ కూడా ఇప్పుడు రూట్ మార్చాడు.
సంబరాల ఏటిగట్టు అనే ప్రాజెక్ట్ తో మాస్ కంటెంట్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. తండేల్తో సాలిడ్ హిట్ ని అకౌంట్ లో వేసుకున్నాడు నాగ చైతన్య. ఇప్పుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో ఊరమాస్ కథని రెడీ చేస్తున్నాడు. ఇటీవలే రాబిన్ హుడ్ తో ఓకే అనిపించుకున్న నితిన్ ఈసారి రూట్ మార్చుతున్నాడు. తమ్ముడు తర్వాత చేసే సినిమా ఫుల్ మాస్ కంటెంట్ తో ఉంటుందని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోస్ అంతా ఇప్పుడు మాస్ జపం చేస్తున్నారు. సౌత్ లో వాళ్ళిద్దరూ టాప్ డైరెక్టర్స్. నేషనల్ వైడ్ గా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కానీ బ్యాడ్ టైం బాధేయటంతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. బడా స్టార్స్ తో సినిమా చేసే పరిస్థితి లేకుండా పోయింది. మరి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఈ ఇద్దరికి దక్కుతుందా? టేక్ ఎ లుక్. ఇండియాలో మొన్నటి వరకు క్రియేటివ్ డైరెక్టర్ గా సత్తా చాటాడు శంకర్. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన భారతీయుడు 2 ఫ్లాప్ అవటంతో తన స్టార్డమ్ తగ్గింది. అయినా చెర్రీతో గేమ్ చేంజర్ చేసే ఛాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ సోసో టాక్ తో సరిపెట్టుకుంది. దీంతో శంకర్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. అర్జెంట్ గా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శంకర్ లానే కోలీవుడ్ లో తనదైన క్రియేటివిటీ చూపించాడు మురుగదాస్. డిఫరెంట్ కథలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ రజనీకాంత్ తో చేసిన దర్బార్, రీసెంట్ గా వచ్చిన సికిందర్ రెండు డిజాస్టర్ అవటంతో తన కెరీర్ కూడా డేంజర్ జోన్ లో పడింది. శంకర్ లానే తాను కూడా అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. శంకర్ చేతిలో ఇప్పుడు భారతీయుడు 3 ఉంది. ఇప్పటికే 80% షూటింగ్ ఫినిష్ అయింది. త్వరలో మిగిలిన వర్క్ పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇది హిట్ అయితే శంకర్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేస్తాడు. ఇక మురుగదాస్ విషయానికి వస్తే ఇప్పటికే శివకార్తికేయన్ తో మద్రాసి చేశాడు. దీని రిజల్ట్ తన కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఇది హిట్ అయితే మళ్ళీ స్టార్ డైరెక్టర్ గా చక్కన్ తిప్పే ఛాన్స్ మురుగదాస్ కి దక్కుతుంది.